అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు నేను కొత్తగా ఒక ఇంట్రెస్టింగ్ అయిన రెసిపీ చూపించబోతున్నాను. ఇది మీరు లంచ్ లోకి కానీ లేదా డిన్నర్ లోకి తినచ్చు. మనం చేయబోయే ఈ ఫ్యూషన్ డిష్ ఎగ్ పిజ్జా శాండ్విచ్. వినటానికి ఏదో కొత్తగా ఉంది కదా. కోడిగుడ్లతో పిజ్జా ఫ్లేవర్స్ తో చాలా టేస్టీగా ఉంటుంది. సో రండి, ఈ ఎగ్ పిజ్జా శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి నేను శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాను. ముందుగా మనం బ్రెడ్ స్లైసెస్ ని ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకోవాలి. తర్వాత మనం కోడిగుడ్డు మిశ్రమం చేసుకోవడానికి ఈ రెసిపీకి నేను 5 పెద్ద కోడిగుడ్లు తీసుకున్నాను. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. ఫోర్క్తో అన్ని కలిసేటట్టు బాగా విస్క్ చేసుకోవాలి. మనం కోడిగుడ్డు మిశ్రమం రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో కొన్ని చిన్న బటర్ క్యూబ్స్ వేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఫ్లేమ్ ని లోలో ఉంచి మెయింటైన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. చూడండి, బటర్ పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 3 పెద్ద వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలానే సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని ప్రస్తుతానికి సగం మాత్రమే వేస్తున్నాను. సో ముందుగానే వెల్లుల్లి అలానే ఉల్లిపాయలు వేయించుకుందాం. ఇప్పుడు ప్యాన్ లోకి నెమ్మదిగా ముందు చేసి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమం వేసుకుందాం. మంటని లోనే ఉంచండి. వీటిపైన నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు పెడుతున్నాను. నీట్గా అన్ని వైపులా అడ్జస్ట్ చేస్తూ పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పైన మూత పెట్టి 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. దీనివల్ల మనకి బ్రెడ్ ముక్కలు అన్నీ కూడా ఆమ్లెట్కి అంటుకుంటాయి. ఇప్పుడు నెమ్మదిగా ఆమ్లెట్ ని బ్రెడ్ ముక్కలతో పాటు రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇది కాస్త కష్టంగానే ఉంటుంది, కానీ నెమ్మదిగా జాగ్రత్తగా తిప్పుకోండి, తప్పకుండా అవుతుంది. ఒక్కసారి మీరు ఆమ్లెట్ ని తిప్పిన తర్వాత పైన పిజ్జా సాస్ ని వేసుకోవాలి. ఈ సాస్ మీకు సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. పిజ్జా సాస్ అంతా కూడా ఆమ్లెట్ మొత్తం సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను జస్ట్ ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు పిజ్జా సాస్ని తీసుకున్నాను. ఒకవేళ మీకు పిజ్జా అలానే పాస్తా సాస్ ఇంట్లో ఎలా చేసుకోవాలి అని వీడియో కావాలి అనుకుంటే కమెంట్లో చెప్పండి. ఇక్కడ నేను పైన టొమాటో స్లైసెస్ని కూడా పెడుతున్నాను. అలానే సన్నగా తరిగిన క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను. చూడండి, నేను వీటిని ఎంత సన్నగా తరిగాను. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలానే ఇటాలియన్ సీజనింగ్, చిల్లీ ఫ్లేక్స్, మీకు నచ్చిన డైస్డ్ చీజ్ వేసుకోవాలి. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరతో ఫినిష్ చేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కడాయి పైన మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు చీజ్ కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. వావ్, అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు చూస్తున్నట్లయితే చీజ్ కూడా కరిగిపోయింది. ఈ పాయింట్లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతే అండి, మన టేస్టీ అండ్ యమ్మీ అయిన ఎగ్ పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెమ్మదిగా ప్యాన్ నుంచి తీసేసి ఒక కట్టింగ్ బోర్డ్లోకి స్లైడ్ చేశాను. ఇది నేను శాండ్విచ్ లా తీసుకోవాలి అనుకుంటున్నాను. సో దీనికోసం మధ్యలోకి ఫోల్డ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు పిజ్జాలా తినాలి అనుకుంటే మీరు జస్ట్ స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. నేను దీన్ని 3 ట్రయాంగులర్ శాండ్విచ్ లా కట్ చేస్తున్నాను. వావ్, అసలు ఆ మధ్యలో ఫిల్లింగ్ చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. ఆ టొమాటో సాస్ అలానే చీజ్ చూస్తుంటే నాకైతే ఇక్కడ నోరు ఊరిపోతుంది. అలానే మీరు చూస్తున్నట్లయితే బ్రెడ్ కూడా పర్ఫెక్ట్ గా టోస్ట్ అయ్యి, దీనికోసమే మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా ఫ్లేమ్ ని లోనే మెయింటైన్ చేసుకోవాలి. సో మన టేస్టీ అండ్ యమ్మీ అయిన ఎగ్ పిజ్జా శాండ్విచ్ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. దీన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? స్లైసెస్ లాగా లేకపోతే శాండ్విచ్ లానా? నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ మీరు తక్కువ పదార్థాలతో ఇంట్రెస్టింగ్గా ఏదైనా రెసిపీ చేయాలి అని చూస్తుంటే మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసి తింటారు. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.